2 రోజుల నుండి డ్రగ్స్ వ్యవహారంలో పుట్టా మహేష్కి సంబంధించి మ్యాక్సిమం కవర్ చేస్తా, మిగతా అదే హైలైట్ చేస్తూ వచ్చిన ఈనాడు ఇవాళకి కొస్త బాగోదనుకుందేమో కానీ రాసుకొచ్చింది. వాళ్ళది మత్తు చరిత్ర అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు అతని స్నేహితుడు నమిత్ శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తేస్తోంది. మత్తు మందులు వాడే అలవాటు వీళ్ళ గతంలోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ వాసి నమిత్ శర్మ, ఏలూరు ఎంపీ మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో ఇతర మాదక ద్రవ్యాల అవశేషాలు కూడా లభించడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. వాస్తవానికి తాజా కేసు దర్యాప్తుతో దీనికి సంబంధం లేకపోయినప్పటికీ మత్తు మందుల సరఫరా మూలాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు పాత విషయాలను తవ్వి తీయబోతున్నారు. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేదని నిందితులు తొలుత బుకాయించినప్పటికీ పోలీసుల పరీక్షలో మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇందుకు నమిత్ శర్మ నుంచి సేకరించిన నమూనాలో యాంఫెటమిన్, మెథాయాంఫెటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాలో యాంఫెటమిన్, మెథాయాంఫెటమిన్ ఆనవాళ్లు దొరికాయి. మిగతా 4 కొకైన్ వాడినట్టు తేలింది. పోలీసులు ప్రశ్నించినప్పుడు తాను సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చాను, బెంగళూరుకి చెందిన కౌశిక్ రేవ్ వెల్లడించాడు. ఆడ సోదాలను కొకైన్ మినహా ఇతరత్రా ఏం దొరకలేదు అన్నటువంటి పాయింట్ టచ్ చేసింది.